వీళ్ళు ఇప్పటికైనా గూడా అసలకి మన్సూరాబాద్‌లో 10 సంవత్సరాలు దానికి వాళ్ళిచ్చిన ఫైనాన్స్ బిల్లింగ్ కట్టడానికైనా ఫైనాన్స్ పే జేసిర్రు. మరి ఇక్కడ ఎన్ని కోట్ల రూపాయలైతది బిల్డింగ్‌కి? ఇప్పుడు ఆల్రెడీ కొన్ని 5,00,00,000 జమయ్యి ఉన్నాయి మన్సూరాబాద్. ఆ పైసలు అవును. తీసుకొచ్చి ఇందులో పోస్తారు. మళ్ళా తర్వాత వాడు మళ్ళా ఒక 150,00,00,000 200,00,00,000 ఎంతో అది దేనికంటే ఐటీ అది ఐబీ సిలబస్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో బిల్లింగ్ కట్టాలి కాబట్టి చాలా కాస్ట్‌లీగా అయితది. ఆ! అవును. దానికి ఇక వాడు ఆ బిల్డింగ్‌కి అయ్యే లోపల ఇన్‌ఫ్రాస్ట్రక్చరు దానికి కావాల్సినయి అన్నీ కూడా వీళ్ళు వీ వీ వీళ్ళు వీడు వీడు ఇది ఇందులోనే బిల్డింగ్ చేసుకొని వీడు 200,00,00,000 బిల్డింగ్ అయితే వీళ్ళకు సంవత్సరానికి వచ్చేది 10,00,00,000 అయితే 20 సంవత్సరాలు పడుతుంది వీళ్ళకు ఈ 200,00,00,000 తీర్చడానికే. అవును. ఈ 15 సంవత్సరాల అవును. తర్వాత వాడున్న తర్వాత ఆ బిల్డింగ్ వాడిదే అయిపోతుంది డీఫాక్ట్‌గా. అంటే ఇందులో కుర్మ అంతే. సంఘానికి నయా పైసా బెనిఫిట్ లేదు. అవును. ఇది జస్ట్ మన ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకు తెగ నమ్ముకొని వీళ్ళు జోబులు నింపుకునే ప్లానే తప్పిస్తే ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కూడా కాదు. డిగ్రీ చదవాలనుకున్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చి డిగ్రీ చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లలో మేము బిల్డింగ్లు కడతాము హాస్టల్ కడతామని వంచడమే. వీళ్ళ చేతికి ఈ కోటి 30 లక్షల రూపాయల రెవెన్యూ ఏదైతే వస్తుందని చెప్తుండ్రో అవంతా కూడా అబద్ధం. ఈ రెవెన్యూ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలు ఆ లీగల్ డాక్యుమెంట్స్ ఏంటిది అనేది పూర్తిగా బయట పెట్టాలి. మన్సూరాబాదు 15 సంవత్సరాలకు దగ్గర వస్తుంది. ఇంకో 3-4 సంవత్సరాలు అయితే 15 ఇయర్స్ అయిపోతుంది. మరి ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళు 15 ఇయర్స్ తర్వాత కోర్టుకు వెళ్తే అప్పుడు పాత డాక్యుమెంట్ ప్రకారంగా 15,000 రూపాయలే ఉంటుంది. గజానికి ఎంత 20 రూపాయలు 30 రూపాయలు ఉంది. అట్లా ఆ రకంగా చూసుకుంటే ఎన్ని చదరపు గజాలను క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా తక్కువ అమౌంట్ ఉంది. వాళ్ళు ఆ బేసిస్ మీద డాక్యుమెంట్ కోర్టుకు వెళ్తే కోర్టు దానినే హోల్డ్ చేసి అన్ని డబ్బులు కట్టమంటుంది సంఘానికి. అప్పుడు సంఘానికి వచ్చేది 20-30 వేలు. వీళ్ళు మొత్తం కుర్మ సంఘము అంత ముందుకు పెద్దలు 50 సంవత్సరాలు కష్టపడి కుర్మ సంఘాన్ని ఏదైతే నిర్మించారో అందరూ కలిసి చిట్టీలు వేసుకొని పైసా చేసి మన్సూర్ వాళ్ళు భూమి కొన్నారో ఆ భూమిని ప్రైవేటు దారదత్తం చేసిరు. అది మన చేతికి వచ్చే ప్రసక్తి లేనే లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన విలువైన కోకబెట్టు స్థలాన్ని కూడా వీళ్ళు తెగ నమ్ముకొని అది కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మీకేం కావాలంటే ఒక లిస్టు రాసుకొని ఆ లిస్ట్ అంతా చెప్పకుండా అప్పుడు ముఖ్యమంత్రి సభకు వచ్చినా కూడా నాకు గోడ కట్టి నేను ఈ బిల్డింగ్ నమ్ముకుంటాను, నేను ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకుంటాను. వీడికి 24 గంటలు ఈ బిల్డింగ్ ఎట్లా అమ్ముకొని పైసలు చేసుకోవాలనే కానీ అసలు కుర్మల జాతికి మనం ఎట్లా సేవ చేద్దాం అనేది సేవ అనే భావమే లేదు. వీళ్ళు చేస్తున్నది దోపిడీ, కుర్మలను దోపిడీ చేశారు. 40-50 సంవత్సరాలు కుర్మ సంఘం పెద్ద మనుషులు మన్సూరాబాద్లో అక్కడ హాస్టల్ కట్టుకుంటాము, మేము స్కూల్ పెట్టుకుంటాము, ఫంక్షన్ హాల్ కట్టుకుంటామని చెప్పేసి వాళ్ళ విజన్ తోటి వాళ్ళు అక్కడ భూమికి 3.5 ఎకరాలు కొంటే వీడు తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్కి ఇచ్చేసేసి ఇప్పుడు 10 సంవత్సరాల వరకు వాడు దానికి ఇచ్చిన అప్పునే వాడు బాకీ కింద జమ కట్టుకొని ఇప్పుడు 20 లక్షలు వస్తున్నాయి. ఈ 20 లక్షలకు కూడా డాక్యుమెంటేషన్ ఏడుంది, ఎక్కడ ఉంది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్? వాడు 15 సంవత్సరాల తర్వాత కోర్టుకు వెళ్తే వాడు జీవితాంతము ఆ పాత డాక్యుమెంట్లు ఉన్న ఆ 15,000 20,000 రెంటే కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కోకాపేటలో కూడా ఈ స్కూల్ కట్టడానికి 200 కోట్లు వాడు నారాయణోడు అప్పిస్తే ఈ 200 కోట్లు అప్పు కట్టడానికి 20 సంవత్సరాలు పడుతుంది. మన జోబులకు చిల్లి గవ్వ రాదు. వీళ్ళు ఏదైతే డిస్ట్రిక్ట్లకు మేము ₹1,00,00,000 ఇచ్చి భవనాలు కట్టిస్తామంటారో అంత శుద్ధ అబద్ధము. అదంతా కూడా మభ్యపెట్టే మాటలే. ఎవరి పిల్లలైనా హైదరాబాద్కి వచ్చి డిగ్రీ చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్లో అనుకుంటారు కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఏం ఫెసిలిటీస్ ఉన్నాయని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో డిగ్రీలు చేపియాలని పిల్లలు ఏ తల్లిదండ్రులు అనుకుంటారు? డిస్ట్రిక్ట్లలో ఎవరైనా స్టేట్ హెడ్ క్వార్టర్కి వస్తే వాళ్ళకి అన్ని అవకాశాలు వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి. డిగ్రీ చదువుతున్నప్పుడే వాళ్ళు ఎటు వెళ్ళాలనేది యూపీఎస్కి వెళ్ళాలంటే యూపీఎస్కి ప్రిపేర్ కావాలి, క్లరికల్ వెళ్ళాలంటే క్లరికల్ ప్రిపేర్ అవుతారు. దగ్గర రకరకాలుగా పాత్వేస్ అక్కడ పడితే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చదువుకుంటే వాళ్ళకి ఏముంటుంది, స్కోప్ ఏమీ ఉండదు. ఇది అంతా కూడా మభ్యపెట్టడమే. కుర్మ సంఘానికి ఈ ఆస్తి నుంచి ఒక్క చిల్లిగా పైసా రాదు. వీళ్ళ జోబులోకి వెళ్తుంది. ఎగ్గ మల్లేశం జోబులోకి బీర్లాయిల జోబులోకి మాత్రమే వెళ్తుంది. వీళ్ళిద్దరు జోబులు నింపుకోవడానికే ఈ ప్రయత్నం అంతా. క్యామ మల్లేశము ఏం లేదు, ఆయనకు అధ్యక్ష పదవి అనిపించుకోవాలి. ఈ అధ్యక్ష పదవి కోసము ఆయన డబ్బులు ఇచ్చిండు ఎగ్గె మల్లేశానికి. ఆ డబ్బులు ఇచ్చిండు, నాకు ఇంకా ఆ అధ్యక్ష పదవి రావట్లేదని చెప్పేసి మీటింగ్ ఆర్గనైజ్ చేసిండు. ఆయన అధ్యక్ష పదవి అడ్డం పెట్టుకొని రేపు టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే నేను ఎమ్మెల్సీ కావాలనే ఆలోచన తప్పిస్తే ఆయన సంఘానికి ఎప్పుడు సేవ చేయలేదు. పార్ట్ టైం కూడా అని చెప్పేసి ఆయన మాట్లాడినట్టు కుర్మల గురించి ఎప్పుడు చాలా చాలా నిర్లజ్జగా చాలా అవమానకరంగా మాట్లాడతాడు. పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు పిలిస్తే ఇష్టం వచ్చి తింటారు, తాగుతారు. పెళ్ళిళ్ళు వస్తే చెంబులు గ్లాసులు ఎత్తుకపోతారు. అదే రెడ్డిలు అయితే హుందాగా ప్రవర్తిస్తారని చెప్పేసి చాలా డిగ్రేడ్ చేసిన మాట్లాడే స్వభావం ఉన్న క్యామల్లేశం కుర్మ సంఘం అధ్యక్షుడు ఎప్పటికీ పనికిరాడు.
అయ్యో! హ్మ్.